ఇప్పుడు మళ్ళీ డ్రామాటిక్ సర్కిల్ దగ్గరకు వస్తే మీరు అంటే ఎట్లాంటి సబ్జెక్ట్స్ తీసుకునేవాళ్ళు? ఇందాక మృచ్ఛకటిక అన్నారు. పెద్దగా అక్కడ నా చేతిలో ఎక్కువ లేకుండే సెలెక్షన్ ఆఫ్ ప్లేస్. ఈ చిన్నాయ్ ఫ్యామిలీ తర్వాత ఢిల్లీ సైడ్ నుంచి ఒక అబ్బాయి వచ్చిండు, మంచి తెలివి అండ్ బాగా చదువుకున్నవాడు. శ్రీరామ్ ఇండస్ట్రీస్లో ఉద్యోగం ఉండే ఆయనకు. ఆయన పేరు ప్రణవ్ సింగల్. ఆయన డైరెక్షన్ మొదలుపెట్టిండు. బట్ మోస్ట్లీ నేను చెప్పిన పద్ధతిలో కామెడీస్, డ్రాయింగ్ రూమ్ కామెడీస్, హ్యూమర్. పెద్దగా అంత సీరియస్ ప్లేస్ అటెంప్ట్ చేయలేదు. ఓకే. నేను యాక్టర్గా ఉంటేని డైరెక్షన్ ఈ కంట్రోల్ నా చేతిలో లేకుండే. సరే ఒక 25-26 సంవత్సరాల కింద మేము ఇక్కడ సైనిక్పురి షిఫ్ట్ అయ్యాం. అప్పుడు నేను అనుకున్నాను, బాబు ఇది సాయంత్రం రిహార్సల్ ఒక్కొక్కసారి రాత్రి 10:30-11 అయ్యేది. ఇది మనకు ఇంకా ఎక్కువ రోజు చేత కాదు, వేరే పద్ధతి ఏదైనా ఆలోచించాలి. ఎందుకంటే సినిమాలు చేస్తున్నాను కానీ లైవ్ ఆడియన్స్తో రియాక్షన్ అది వేరే థ్రిల్ అన్నమాట. సినిమాలో ఎట్లా మీరు నటించారు, తర్వాత బహుశా డబ్బింగ్కి వెళ్ళారు, అది తప్ప ఆడియన్స్తో ఇంటరాక్షన్ లేదు, ఫేస్ టు ఫేస్ లేము. సినిమాలో రీటేక్స్ ఉంటవి, అక్కడ ఏం లేదు, రీటేక్ లేదు, డైలాగులు కరెక్ట్ లేకపోతే కష్టము, గుడ్లు టమాటాలు పడతాయి స్టేజ్లో, అది జాగ్రత్తగా చేయాలి, కష్టం కూడా. బట్ అది అలవాటు అయిపోయిన తర్వాత ఆ ఒక థ్రిల్, హై అంటారు కదా, అది సినిమాలో ఉండదు. సో ఏదో వేరే పద్ధతి ఆలోచించాలి అని డ్రామటైజ్డ్ రీడింగ్స్ ఎందుకు మొదలు పెట్టకూడదు. దాని అడ్వాంటేజెస్, నానా అడ్వాంటేజెస్ ఉన్నవి. ఒకటేమో మీకు సెట్స్ అవసరం లేదు, ఒకటేమో మీకు మేకప్ ఉండదు, కాస్ట్యూమ్ ఉండదు, మూమెంట్స్ ఉండవు. ముఖ్యంగా మన గ్రూపు అంత ఏజ్ అవుతున్నాము, మెమరీ, డైలాగ్ బట్టి కొట్టే అవసరం లేదు, చదవటం ఉట్టి వాయిస్తో ఆ ప్రింటెడ్ వర్డ్ని ఆడియన్స్కి అర్థమయ్యేటట్లా ఫీల్ ఇంటర్ప్రెట్ చేయడం, ఇది డ్రామటైజ్ రీడింగ్. సెలెక్టెడ్ రీడింగ్స్ అనండి, ఏ పేరైనా. అది కాస్ట్యూమ్స్ అవసరం లేదు, పెద్ద రిహర్సల్ అవసరం లేదు, టైం. టెక్నాలజీ వల్ల లైఫ్ స్టైల్స్ చేంజ్ అయిపోయింది, టైం తక్కువ ఉంటుంది. ఇంతకు ముందు అట్లా లేదు, అందరి దగ్గర టైం. సో ఇది మొదలుపెట్టాం. ఈ మధ్యకాలంలో 25 సంవత్సరాల్లో 250-260 రీడింగ్స్ చేశాం. హైదరాబాద్, సికింద్రాబాద్, ట్విన్ సిటీసే గాక విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, చెన్నై. ఎందుకు ఒకసారి నేను అమెరికా వెళ్ళినప్పుడు కాలిఫోర్నియాలో కూడా ఒక చిన్న రీడింగ్ పెట్టాను, ఒక ఆర్ట్ గ్యాలరీలో. ఇది పర్మనెంట్ మెంబర్సా లేకపోతే మెంబర్స్ చేంజ్? ఇప్పటి వరకు దాదాపు 100 మంది చదివారు మాతో. 100 మంది చదివారు. సో మంచి ఆడియన్స్ తయారైంది.
కమిటెడ్ ఆడియన్స్. హైదరాబాద్లో లిటిల్ థియేటర్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. సో మొన్న ఈ మధ్య హైదరాబాద్ లిటరరీ ఫెస్టివల్లో కూడా చదివారు కదా. ఫెస్టివల్లో 2 స్లాట్స్ చేసాం. ఉమ్, దీనికి ట్రిగర్ ఏంటంటే ఉమ్, ఎవరైనా ఆథర్ హైదరాబాద్కి రావడం, ఉమ్, అదొక ఒకేషన్, Okay. సందర్భం. ఉమ్, కొత్త పుస్తకం రిలీజ్ అవ్వడం, ఓకే. అదొక ట్రిగర్. ఉమ్, ఏ ఆథర్కో అవార్డు రావడం, ఉమ్, అది ఇంకొక. అదొక ట్రిగర్. ఉమ్, ఇలాగా 250 ఉమ్, పైన Okay. రీడింగ్స్ చేశాం. ఆడియన్సెస్ ఒక్కొక్కసారి 10-12 మంది ఉంటుండే. ఉమ్, ఇంకొకసారి ఐఐటి చెన్నైలో 500 స్టూడెంట్స్, ఉమ్, హాల్ ఫిల్ అయిపోయింది. ఉమ్, కింద కూర్చున్నారు పిల్లలు, ఉమ్, కొంతమంది నిలబడి ఉన్నారు, ఓకే. విన్నారు. ఉమ్, సో పాపులర్ అయింది అది, అవును. డ్రామటైజ్డ్ రీడింగ్స్. రీడింగ్ ఓన్లీ ఇంగ్లీష్ ఇంకో కదా. కారణం ఇంగ్లీష్. ఉమ్, ఇంకో కారణం ఏంటంటే ఉమ్, ఓ ఫీలింగ్ వచ్చింది, చదవటం మానేస్తున్నారు, ఉమ్, పర్టికులర్లీ యూత్ ఉమ్, అండ్ యంగ్ జనరేషన్. ఉమ్, అది ఎట్లా రివైవ్ చేయాలి? ఉమ్, పుస్తకం ఉండొచ్చు, మీరు స్క్రీన్ మీద చదవండి, కిండ్రిల్ మీద చదవండి, కానీ చదవండి. ఉమ్, లేకపోతే నాలెడ్జ్ ఎట్లా వస్తుంది? ఇంటరాక్షన్లో నాలెడ్జ్ వస్తుంది, క్లాస్ రూమ్ లెక్చర్స్ నాలెడ్జ్ వస్తుంది, కానీ పుస్తకం చదవడంలో ఎంత నాలెడ్జ్, టైం ఉంటుంది మీకు అబ్జార్బ్ చేయడానికి. సినిమాలు కూడా చూడవచ్చు, దే ఆల్సో స్ప్రెడ్ నాలెడ్జ్, కానీ దిస్ ఇస్ డిఫరెంట్ బాల్ గేమ్ అంటారు కదా, ఆల్ టుగెదర్. సో అది దాని కొరకు మొదలు పెట్టాం. ఉమ్, అది కంటిన్యూ అవుతూ పోయింది. ఒకసారి హిందూ కరస్పాండెంట్ అని అడిగారు, ఉమ్, మీరు ఏం అకాంప్లిష్ చేస్తున్నారు? ఇప్పుడు మీ ఆడియన్స్ పుస్తకం చదివే వాళ్ళే, ఉమ్, వాళ్ళు వస్తారు, మీరు చదువుతారు, ఉమ్, అది కాక ఇంకేమి దీని యూజ్ అంటే, నేను చెప్పాను చూడండి, నా ఆడియన్స్లో ఒక్క మనిషి, ఉమ్, ఒక్కడు ఉమ్, మేము చదివిన పుస్తకాల్లో ఒక్క పుస్తకం ఉమ్, లైబ్రరీ నుంచి తీసుకొని, లేకపోతే కొనుక్కొని, లేకపోతే ఫ్రెండ్స్ రిలేటివ్స్ దగ్గర బారో చేసి చదివితే ఐఎమ్ సాటిస్ఫైడ్, ఉమ్, మై జాబ్ ఇస్ డన్. ఉమ్, సో అలాగే చెప్పాను. ఉమ్, సో అది బేసిక్, ఇది గ్రౌండింగ్, అండ్ బాగా సక్సీడ్ అయింది. ఉమ్, ఇప్పుడు మేము కొంచెం పక్కకు వచ్చేసినాం, సీనియర్స్ ఉమ్, పిల్లలు ఉన్నారు, ఉమ్, వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఓకే. ఎప్పుడెప్పుడు హెల్ప్ కావాలో మేము ఇస్తాము. సెలెక్షన్ ఆఫ్ మెటీరియల్ పద్ధతి ఎట్లా, ఒక్కొక్క వాయిస్ని 3-3.5 నిమిషాలు కన్నా పెట్టకండి, చేంజ్ చేస్తూ పోండి. ఆడియన్స్ ఇంట్రెస్ట్ ఉమ్, తగ్గిపోతుంది ఎక్కువ చదివితే. మ్యూజిక్ ఇన్కార్పొరేట్ చేశారు. ఉమ్, మ్యూజిక్ విజయవాడ బుక్ ఫేర్లో ఒకసారి గుజరాతీ ట్రైబల్ ఉమ్, షార్ట్ స్టోరీ చదివాం. ఉమ్, అక్కడ ఫోక్ మ్యూజిక్ పెట్టాను నేను ఉమ్, లైవ్. 4 చిన్న పిల్లలు, ఏజ్ 12 to 18 అమ్మాయిలు. ఆల్ ఇండియా రేడియో నుంచి ఒక మృదంగం ప్లేయర్, ఉమ్, ఆయన్ని తీసుకుని పోయాను. మా మ్యూజిక్ రిసోర్స్ పర్సన్ ఉండే, పోయింది, ఉమ్, ప్రమీళతాయి నానివాడేకర్. తన భర్త ఉమ్, గ్రూప్ కెప్టెన్ నానివాడేకర్, ఈమె హార్మోనియము, ఆయన వయలిన్, ఉమ్, ఈయన మృదంగం, పిల్లలు గొంతులు. నేను ఆడియన్స్ని వాచ్ చేసినాను. మ్యూజిక్ ఎప్పుడు వచ్చిందో అప్పుడు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కొంచెం పర్సెప్టివ్లీ కనపడేటట్లా ఓకే. ఇంక్రీజ్ అవుతుంది. సో ఓహో, దిస్ ఇస్ అ గుడ్ థింగ్. మ్యూజిక్ లిటరేచర్ కంబైన్ చేయండి. కంబైన్. తర్వాత మల్టీమీడియా మొదలు పెట్టాను, స్క్రీన్ పెట్టేశాను. మొన్న ఇది మన హైదరాబాద్ లిటరీ ఫెస్టివల్లో గోగు శ్యామల గారు ఒక కథ రాశారు, ఎంత మంచిగా ఉండేరు, ట్రైబల్ స్టోరీ అది. ఆ కథని డాక్టర్ శ్రీవత్సన్
ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. అది చదివించాను. అప్పుడు అది ఆ పుస్తకమే మంచిగా ఇలస్ట్రేట్ చేసి తీశారు. అన్ని ఇలస్ట్రేషన్స్ స్క్రీన్ మీద ప్రొజెక్ట్ చేశారు. ఎంత బాగుండేను. దే ఎంజాయ్డ్ ఇట్ వెరీ మచ్. సో ఆర్ట్, లిటరేచర్, మ్యూజిక్ అండ్ మల్టీమీడియా కంబైన్ చేస్తే అప్పుడు మంచి ఆడియన్స్ ఇంట్రెస్ట్ పెరుగుతుంది. సో అది కూడా చేసాం. ఓకే, బాగానే చేసాం. ఐఎమ్ సాటిస్ఫైడ్. ఈ రిజల్ట్స్ ఏది వచ్చిందో, రిజల్ట్స్ ఏం ఆడియన్స్ అప్రిసియేషన్. వీఆర్ నాట్ ఎ కమర్షియల్ గ్రూప్. వీ డూ నాట్ చార్జ్ ఎనీథింగ్. వీ డూ నాట్ యాక్సెప్ట్ ఎనీథింగ్. ఎందుకు చేస్తారు మీరంటే ఫర్ ఆల్ లవ్ ఆఫ్ లిటరేచర్. ఇదే భాషా లిటరేచర్స్ కూడా స్లోలీ ఇప్పుడు డెవలప్ అవుతుంది. హిందీలో చదువుతున్నారు, తెలుగులో చదువుతున్నారు. ఇట్స్ వండర్ఫుల్ థింగ్. బికాజ్ భాషా లిటరేచర్, మన కథలు ఎంత మంచి కథలు. మహాభారతంలో 1000 స్టోరీస్ అన్నారు. మన సినిమా వాళ్ళకి నేను చెప్తూ ఉంటాను, ఎందుకయ్యా తిప్పలు పడుతున్నారు? Go back to Mahabharata, go back to Ramayana, go back to the epics, go back to Jataka tales. So many stories. సగం జాబ్ మీది అక్కడే అయిపోతుంది. పని తగ్గుతుంది, ఖర్చు తగ్గుతుంది.